జాగ్రత్త పెట్టు. హాయ్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు గర్ల్ పల్లవి. అందరు ఎలా ఉన్నారో? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బోనాల కోసం. బోనాలకు రమ్మంటే అయితే వెళ్తున్నాను అనమాట. ఎండ టైంలో పోతున్నాం, 12 అయింది టైమ్. ఇంకా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇప్పుడు ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్, ఇంకా మస్తు మంది ఉన్నారనమాట. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. మేము కుకట్పల్లి టు ఉప్పల్ పక్కన అనమాట. మా అత్తయ్య వాళ్ళది బండ్లగూడ అనమాట. సో అక్కడ వెళ్ళడానికి అయితే 1 అవర్ పడుతుంది మనకి. ఇంకా మేమైతే బండి మీద వెళ్తున్నాం అనమాట. ఇంకా బస్కి పోతే ఇంకా చెప్పలేము, ఇక 2 hours పట్టవచ్చు, 1.5 hour పట్టవచ్చు, అట్లా అవుతుంది టైము. ఇంకా మేమైతే బండి మీద వెళ్తున్నాం కాబట్టి వన్ అవర్లో రీచ్ అయిపోతాం అనమాట. ఇంకా రీచ్ అయితే అయిపోయినాం మేమైతే. ఇంక వెనకాల ఉన్నదే మా అత్తమ్మ వాళ్ళది. ఇంకా నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను. పైకి స్టెప్స్ ఎక్కాలి. ఇంకా మా బామ్మర్ది వాళ్ళైతే లేరనమాట ఇంట్లో. అందుకని ఇంకా వాళ్ళు పైనుంచి ఊరికొస్తుండే, లేకపోతే ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా మేము పైకి వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళేసి చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని. ఆఫ్టర్నూన్ 12కి మార్నింగ్ నుంచి కాల్స్ అయితే మేము ఆఫ్టర్నూన్ 12కి అయితే వెళ్ళాము. అదన్నమాట. మేము వెళ్ళేసరికి అయితే మా అత్తమ్మ అయితే బోనం దగ్గర కూర్చుందనమాట. బోనం బుదిస్తుందనమాట. ఇంకా మా మామయ్య అయితే లోపల ఉన్నాడు. ఇంకా మా బామ్మర్దులు అయితే ఇటు బయటికి వెళ్ళారట షాప్కి తీసుకురావడానికి. ఇంకా మా అత్తమ్మ అయితే మా కోసం పూరీలు అవన్నీ చేసి పెట్టింది. ఇంకా పోయి అయితే టిఫిన్ తిన్నాం. తిన్నాక ఇంకా నేను కూడా బోనం దగ్గర కూర్చున్నాను అనమాట పూజిద్దానికి. ఇంకా మా అత్తమ్మ నేనైతే మా సైడ్ అయితే మొత్తం శ్రావణ మాసంలోనే చేస్తారు. అంటే ఆషాఢంలో చేయలేదు అనమాట. హైదరాబాద్లో మాత్రం ఆషాఢమే కదా. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నది కూడా ఉప్పల్ పక్కనే అనమాట. వాళ్ళు కూడా శ్రావణ మాసంలో చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల మొత్తం ఆషాఢ మాసంలో అయిపోయిందనమాట. మొత్తానికి అయితే ఇలా పూజిస్తున్నాం అనమాట. మా అత్తమ్మ నేను, ఆమె కుంకుమ పెడుతుంది, నేనేమో పసుపు బొట్లు పెడుతున్నాను అనమాట. ఇంకా ఇట్లయితే పూజించినాం. మీరు ఎలా పూజిస్తారో కామెంట్స్లో చెప్పండి. ఇంతేనా ఇంకేమైనా చేయాలా అని చెప్పేసి. మనమైతే ఇట్లా బొట్లు పెట్టినాక ఇట్లా పూలు అయితే కట్టినాం అనమాట. ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. బాగుంది కదా, నాకైతే మంచిగా నచ్చింది. ఇంకా అందరైతే ఈ గిన్నెలో స్వీట్ అన్నం ప్రిపేర్ చేసినాక తర్వాత బోనం పుదించినాక బోనంలో పెడతారు కదా అన్నం, అట్లా కాదు. మా అత్తమ్మ డైరెక్ట్ కుండలనే వండిందనమాట. బోనానికి అన్నం సపరేట్గా 1 గ్లాస్ వండి దాన్నే చల్లరబెట్టిన తర్వాత అప్పుడు పుదిస్తుంది అనమాట మా అత్తమ్మ. మీలో ఎంతమందికి తెలిసి ఇట్లా చేయాలని చెప్పేసి పుదించినాక ఒక కంకణం అయితే కట్టుకోవాలన్నమాట. కట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనం కూడా అందరం ఎంతమంది ఉందో అంతమంది కంకణాలు కట్టుకోవాలి. కంకణాలు కట్టుకున్న తర్వాత మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట, మా పిన్ని, ఆమె అయితే నాకు కడుతుంది అనమాట కంకణం కూడా. ఇంకా నేను తనకు కట్టిన, తను నాకు కట్టింది. ఇంకా మా బామ్మడిది గడి చిన్నోడు వీనికి కూడా కట్టినాం అనమాట. హాయ్ చెప్తుండు మీ అందరికీ. వాడు కూడా యూట్యూబ్ ఛానల్ చేస్తాడు అనమాట, రీల్స్ చేస్తాడు వాడు. ఆ చెల్లెలు ఊకొచ్చి నీ వీడియోస్ చూస్తాం ట్రిక్కింగ్ వీడియో అది ఉంది కదా అక్క, నేను అది చూసాను అని చెప్తారు. మేము కూడా హాయ్ చెప్తామని దగ్గరికి వచ్చి అయితే నిలబడ్డారు. నేను నన్ను తీసుకుంటుంటే మా మావయ్య నన్ను తీస్తున్నావు అని చెప్పేసి స్టిల్స్ పెడుతున్నాను అనమాట. మా మావయ్య వెనకాలన్నమాట. మా అత్తమ్మ మా మామయ్య అయితే ఫుల్ ఫన్గా ఉంటారు. మంచిగా అనిపిస్తుంది అడిగిపోతే, ఒక డే అంతా స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ 12కి వచ్చినాం కదా. ఫైనల్లీ మన బోనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పైన దీపం కూడా పెట్టేసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలి బోనం అమ్మవారి దగ్గరికి. ఇంకా మేమైతే దగ్గరనే వీళ్ళకు, సో దగ్గరనే కాబట్టి తొందరనే వెళ్ళొచ్చు. ఇంకా మా మామయ్య అయితే బోనం తీసుకొచ్చి ఇంకెత్తుతుందనమాట మా అత్తమ్మకి. మా అత్తమ్మ కొంచెం భయపడుతుంది. 3 అవుతుంది. అప్పుడైతే బోనం ఇంకా స్టార్ట్ చేసినాం మేము. బోనం అంటే ఎత్తుకొని పోవడం అనమాట. ఇంకా అప్పుడు అయితే లేట్ అయిపోయింది చాలా. అప్పటి వరకు మా అత్తమ్మ అయితే ఏం తినలే అనమాట. ఇంకా అట్లనే ఉపవాసం ఉంటుంది అనమాట. ఇంకా పొయ్యి వచ్చి మళ్ళీ వండుకొని తినాలి అప్పుడు ఆమె. ఇంకా అట్లా ఉన్నాక ఇట్లా నీళ్ళు అయితే ఆరబోసి అమ్మవారికి అయితే మొక్కుకోవాలి మేము. ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇంటి ముందట అనమాట. ఇంకా వీళ్ళైతే పైన 3rd floor కాబట్టి ఇంక కిందికి వచ్చినాక కింద వాళ్ళు కూడా పోస్తారు అనమాట వాటర్. ఇక వాళ్ళ బిల్డింగ్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళైతే ఇంకా పోస్ట్ మళ్ళీ వాటర్ వేసి మొక్కుకున్నాక మళ్ళీ అప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అమ్మవారికి
మేమైతే ఇంకా సాయంత్రం లోపు అయిపోయిన తర్వాత ఇంకా 2 నిమిషాలు అట్లా మొక్కుకొని ఇంకా అక్కడ అయిపోగానే ఇప్పుడు రేణుగుళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇది రేణుగుళ్ళమ్మ టెంపుల్ పెద్దగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అమ్మవారు అయితే ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని. అసలు ఎంత బాగా అనిపించింది అంటే అసలు మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే పాముని చూడడం ఇంత దగ్గర నుంచి. కొంచెం ఉంటుంది కదా, కొంచెం అందరం ప్రసాదం లాగా తింటున్నాం అనమాట ఇక్కడ మేమైతే. ఇంకా మా అత్తమ్మ పొద్దున్న నుంచి ఏం తినలే కదా, ఇప్పుడు తినేసరికి అయితే 5 అయింది టైము. ఇది ఈవినింగ్ 5కి అట్లా తినేసి ఇంకా కాసేపు ఉండి ఇంకా 6-7 వరకు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. అయితే తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా జరిగింది బోనాల పండుగ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.